వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలైలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావిస్తున్న ప్రభుత్వం. తెలంగాణలో విద్యుత్ సంస్కరణ చేస్తాం, అంతరాయాలు లేని నాణ్యమైన కరెంటు ఇస్తామన్న భట్టి. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు, సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంతో తీవ్ర అసంతృప్తి. నీట్ పరీక్షను రద్దు చేయండి, ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ. సూరజ్ రేవన్నకు జ్యుడిషియల్ కస్టడీ, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూలై 2వ వారంలో ప్రారంభం కానున్నాయి. ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన రాష్ట్ర బడ్జెట్ ఆమోదానికి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంతో ఇటీవల 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికతో ఆ సమావేశాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే తేదీలు ఖరారు చేయనున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటర్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై నెలాఖరుతో ముగియనుంది. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తాజా బడ్జెట్కు రూపకల్పన చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు, పలు ఇతర బిల్లులను కూడా ఈ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా తయారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిని దిద్దుబాటు చర్యలు చేపట్టినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. లోక్సభ ఎన్నికల్లో ఒకటంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. దీంతో పార్టీ పరిస్థితి పాతాళానికి పడిపోయింది. ఉద్యమ పార్టీగా ప్రజల మన్ననలను పొంది 10 ఏళ్లు తిరుగులేని శక్తిగా ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఓటమి గల కారణాలపై విశ్లేషించుకునే పనిలో ఉండగా పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దినదిన గండంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. అధైర్యపడొద్దు, మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని అధిష్టానం ధైర్యం చెప్పినా కూడా రోజుకో ఎమ్మెల్యే జంప్ అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకమైంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిష్మా, కారు గుర్తుతోనే చాలా మంది ముక్కు మొహం తెలియని అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. దాదాపుగా ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే యోచనలో ఉంది. కానీ ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులను తప్పుపడితే బీఆర్ఎస్ పట్టించుకోలేదు. తమ సంక్షేమం, అభివృద్ధి పనులు నచ్చే పార్టీలో చేరుతున్నారంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కారెక్కిన నేతలు ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుతున్నారు. రోజుకో నేత కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత ఎంత ధైర్యం చెప్పినా కూడా వలసలు ఆగడం లేదు.
ప్రజాప్రతినిధులే కాకుండా జిల్లా స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. దాదాపు కారు ఖాళీ అయినట్లే కనిపిస్తుంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతుంటే మరోవైపు కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. మీరు చేసిందే కదా మేము చేస్తున్నది అంటున్నారు. అప్పుడు మీరు చేస్తే తప్పు కానిది ఇప్పుడు మేము చేస్తే తప్పు ఎలా అవుతుంది అంటున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి అలాగే కోనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేపించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బౌని చేసినాడు. 14 and 18 పీరియడ్లో 5 yearsలో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్లో మళ్ళీ 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి. వీళ్ళకి అప్పుడు యాదకి రాలేదా డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఎంత అన్యాయం అవుతుంది, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటుంది ఇప్పుడు జ్ఞాపకం రాలేదా? బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఈ చేరికతో మొత్తం 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిక ఆ పార్టీలో చిచ్చు రేపింది. ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరారు. తనకు సమాచారం లేకుండా సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ విషయంపై తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని కోరినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ను కలిశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లడం సమంజసం కాదన్నారు. రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్లని రాళ్లతో కొట్టండి అంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పార్టీ ఫిరాయింపులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కేసీఆర్ అని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా లాక్కుందన్నారు. ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమంటే పట్టించుకుని వాళ్లు నేడు ఎందుకు గగ్గోలు పెడుతున్నారన్నారు. మీరు చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయమా అంటూ ప్రశ్నించారు. శాసనసభలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మీరు కాదా అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. శాసన మండలిలో తనకు ప్రతిపక్ష నేత హోదా తొలగించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన. అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీలను డిఫెక్ట్ చేయించి నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది, ఒక మైనారిటీ లీడర్గా, ఆయన ఒక దళిత్ నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది బీఆర్ఎస్. దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు కోర్టు మెట్లెక్కనున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధిష్టానం న్యాయ నిపుణులతో చర్చ జరుపుతోంది. దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. చట్టాల రూపకల్పనలో అత్యంత కీలకమైన పాత్ర పార్లమెంటుది. ఇందులో లోక్సభ ఎంత ముఖ్యమో రాజ్యసభ అంతకంటే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఒక బిల్లు పాస్ అయ్యే చట్టంగా మారాలంటే రాజ్యసభలోనూ పాస్ కావడం తప్పనిసరి. అయితే లోక్సభలో ఎన్డీఏ అధికారం చెలాయిస్తున్నా రాజ్యసభలోకి వచ్చేసరికి ఇతర పార్టీల మద్దతు కూడా తప్పనిసరి.
ఇందుకు కారణం ఎన్డీఏ కూటమి పార్టీలకు రాజ్యసభలో బలం తక్కువగా ఉండడమే. అందుకే లోక్సభలో బిల్లులను సులభంగా పాస్ చేయించుకుంటున్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యసభకు వచ్చేసరికి ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి గత కొన్నేళ్లుగా నెలకొంది. దీంతో బిల్లుల విషయంలో ఏ క్షణం ఏం జరుగుతుందన్న టెన్షన్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ది. అందుకే రాజ్యసభలోనూ బిల్లులు పాస్ అయ్యేలా చూడడంలో కమలం పార్టీ నేతలు పెద్ద ఎత్తున మంత్రాంగం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత రాజ్యసభలో బీజేపీ పక్ష నేతగా జేపీ నడ్డాగా ఉండగా కాంగ్రెస్ తరఫున విపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఇక త్వరలోనే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పలు కీలక బిల్లులు లోక్సభ, రాజ్యసభ ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభలో పార్టీల వారీగా ఉన్న బలాబలాలను ఓసారి పరిశీలిస్తే బీజేపీ తరఫున 90 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్కు 26 మంది సభ్యుల బలం ఉంది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున 13 మంది ఎంపీలు రాజ్యసభలో ఉండగా వైసీపీ నుంచి 11 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల తరపున 10 మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. ఒడిశాకు చెందిన బీజూ జనతాదళ్ నుండి 9 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్జేడీ, బీఆర్ఎస్, సిపిఎం పార్టీల తరపున 5 ఎంపీలు రాజ్యసభలో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఆయా పార్టీలు రాజ్యసభలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రుతుపవనాలు బాగుండాలని, కరువు కాటకాలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీశైలం మల్లాలను కోరుకుంటున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టుని రుతుపవనాలకు ముందే సమీక్షించి చర్యలు చేపట్టేందుకు శ్రీశైలం వచ్చినట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని భట్టి చెప్పారు. అంతకుముందు భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, 9 ఎమ్మెల్యేలు శ్రీ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వారి ఆశీస్సులు కావాలని మెండుగా ప్రార్థించడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఋతుపవనాలు బాగా రావాలని, పంటలు బాగా పండాలని, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవటం జరిగింది. శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రజావాణి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. మేయర్, కమిషనర్లు లేకుండానే ప్రజావాణి నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మేయర్ ఆదేశాలను కింది స్థాయిలో అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి అందుకే ముఖ్యమంత్రి గారు మీ దయ ఇప్పుడు ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ పోగానే ఆయన అర్థం చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ లాంటి కాంప్లెక్స్ ఇష్యూని అర్థం చేసుకోగానే మళ్ళీ తీసుకొచ్చి నోడల్ రోజు గారు పెట్టారు. ఆయన ఏదో ట్రై చేద్దాం ప్రయత్నం చేసే లోపల ఇంకో కమిషనర్ పెట్టారు. ఆమె చేసే లోపల ఇంకోని తీసుకొచ్చి పెడతారు. ఏ విధంగా పనిచేస్తారు జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి నిజాయితీ అధికారులను ట్రాన్స్ఫర్లు చేస్తుంటే దొంగలను ఇక్కడ సంవత్సరాల తప్పి కూర్చోబెడుతుంటే జిహెచ్ఎంసీలో పనులు ఏ విధంగా జరుగుతాయి మీరు చెప్పాలి. ఈ రోజున మరి పార్కింగ్ లాంటి ఇష్యూలు, కాంప్లెక్స్ ఇష్యూస్, ఈవీడీఎం లో డిజాస్టర్ మేనేజ్మెంట్, విజిలెన్స్ లో ఉన్నటువంటి ఆఫీసర్లను తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేసి పరిస్థితి టక్కున ఇప్పుడు ఆయనకి. కేంద్ర ప్రభుత్వం జులై నెలలో ప్రవేశపెట్టనున్న పార్లమెంటు బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 2 లక్షల కోట్లు కేటాయించాలని పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 75 ఏళ్ల పరిపాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. పార్లమెంటు బిల్లులో 2,000 కోట్లు కేటాయిస్తే బీసీలకు చాక్లెట్లు, బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీ, టాటా బిర్లాలకు లక్షల కోట్లు కేటాయిస్తే పేద ప్రజల బీసీలకు 2,000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జూలైలో పార్లమెంట్ సెషన్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది.
అందులో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి బీసీ సంక్షేమానికి డిమాండ్ చేస్తున్నాం. 76 ఏళ్ళు అయింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాం. మొన్న వర్కౌట్ చేస్తున్నది అలా కొందరు చెప్పారు. 2000 కోట్లు ఓబీసీలకు కేటాయిస్తున్నామని అంటున్నారు. 2000 కోట్లు అంటే చాక్లెట్ బిస్కెట్లు కూడా రావు. ఎవరి అభివృద్ధికి పెడుతున్నారు మీరు? టాటా బిర్లా అంబానీ అదానికేమో 1000 కోట్లు లక్షల కోట్లు కేటాయిస్తారు. మా దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలకు 20 రూపాయలు కూడా రావు, 15 రూపాయలు కూడా రావు ఒక్కొక్కరికి. ఈ బడ్జెట్ తోటి ఈ కులాలు ఎన్నడూ అభివృద్ధి చేస్తారని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. కర్నూలు జిల్లా కోడుమూరులో సినీ నటుడు సుమన్ సందడి చేశారు. కోడుమూరుతో తనకు పూర్వజన్మలో సంబంధం ఉందన్నారు. కోడుమూరు నాగార్జున స్కూల్లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. హీరోలకు అభిమానులు దొరకడం అదృష్టమన్నారు. రక్త సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా తనకు అభిమానులు ఉన్నారన్నారు. అభిమానులతోనే తనకు ఇంత గుర్తింపు వచ్చిందని హీరో సుమన్ చెప్పారు. ఏదో పూర్వజన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉండాలి తప్ప, లేకపోతే ఇంత దూరం రావడం, మహేష్ గారు కలవడం, యాడ్ చేయడం, యాడ్ తర్వాత గుడికి ఒకవేళ నేను ఆ రోజు రాలేదంటే ఇంకా నాకు మహేష్ గారికి కనెక్షన్ లేదు. సో నేను ఫీల్ అవడం దేవుడే కల్పించారు. రేపు భవిష్యత్తులో మరి ఏముందో నాకు తెలియదు. తర్వాత ఇట్లా ఈ కమర్షియల్గా షాప్స్ విషయంలో ఓ ఫ్యామిలీ మెంబర్ లాగా ఇందాక ఆయన అన్నారు, అంటే 2 గంటలు నుంచున్నారు చేస్తున్నారు, అది నా డ్యూటీ. స్టిల్స్ ఇవ్వడం నా డ్యూటీ అని నేను భావిస్తున్నాను. ఎంతమంది వచ్చినా వాళ్ళని సంతోషం పెట్టడం. ఎందుకంటే ఇందాక కూడా చెప్పాను, అభిమానులు దొరకడం అంటే చాలా పెద్ద అదృష్టం. చాలా మందికి తెలియదు మన ఎవరు, బ్లడ్ రిలేషన్ కాదు, ఎవరో తెలియదు. సినిమా చూసి మీరు అభిమానం అవుతున్నారు, మా యాక్టింగ్ చూసి మీరు అభిమానం అవుతున్నారు. మతం కులం ఏమీ సంబంధం లేదు. అది పెద్ద అదృష్టం అది. కాబట్టి చాలా మంది సెల్ఫీలు తీసినప్పుడు వాళ్ళు కొంచెం తోసేస్తుంటారు, కొందరు అంటే పంపిస్తారు. అంటే వీలైనంత వరకు అంటే నేను ఏదైనా అర్జెంట్లో ఉంటే తప్ప నేను సెల్ఫీలు. తాను ఆత్మహత్యాయత్నం చేశానని జరిగిన ప్రచారాన్ని విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఖండించారు. తాను ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని తెలిపారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యానని అదీప్ రాజు స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ అయిందనుకుని ఆసుపత్రికి వెళ్ళామని, అయితే అది గ్యాస్ట్రిక్ సమస్య కావడంతో చికిత్స అందించి ఆ తర్వాత వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపారు. కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తనకు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా. కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు జిల్లా నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్. సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటి గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా నెలకు 18,000 రూపాయలు వేతనం చెల్లించాలని నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి పెండింగ్లో ఉన్న బిల్లులను, వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇస్తానన్నటువంటి 10,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు నెలల తరబడి బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయి. వచ్చే జీతం కూడా ఎస్టీఓలు
ఫ్రీజింగ్ అని ఇంకుబేర్లని రకరకాల దాంట్లోతో వాయిదా చేస్తున్నటువంటి పరిస్థితి. కట్టిగా నిరుపేదలైనటువంటి మధ్యాహ్న భోజన కార్మికులము అప్పులు చేసి వండి పెడతా ఉంటే మేము పెట్టుబడి పెట్టినటువంటి వాటికి ఎందుకు ఇంకుబేర్లో పెడుతున్నారు? ఇది సరైనది కాదు. అందుకే బిల్లులు జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కొత్తగూడెంలో విద్యార్థి యువజన సంఘాల స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. నీట్ పరీక్షను రద్దు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి పోస్టాఫీస్ సెంటర్ వరకు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు భారీ స్థాయిలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. నీట్ ప్రవేశ పరీక్షలో అక్రమాలు జరిగినందున తక్షణమే పరీక్షను రద్దు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ యూనియన్ నాయకులు కోరారు. నీట్ పేపర్ లీకేజీ నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.